జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు షాక్. ఆయనకు ప్రమాదం జరిగింది. చిన్నపాటి గాయాలతో బయటపడ్డాడు. హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో షూటింగ్ సమయంలో ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది. ఒక యాడ్ షూటింగ్ సెట్లో ఈ ఘటన జరగడంతో అతనికి స్వల్ప గాయాలయ్యాయి. ముఖ్యంగా రిబ్స్ కింద చిన్న స్ట్రెయిన్ ఏర్పడినట్లు తెలుస్తోంది. ఈ షూటింగ్ టీం మొత్తం అలర్ట్ అయి వెంటనే మెడికల్ సహాయం తీసుకుంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ వార్త తెలిసి ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నారు. అయితే ఇది తీవ్రమైనది కాదని, త్వరలో రికవరీ అవుతారని చెప్తుంది తారక్ టీం. ఈ యాక్సిడెంట్ గురించి పూర్తి వివరాలు బయటకు రావాల్సి ఉంది. అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగుతున్న యాడ్ షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ ఒక సీన్ చేస్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. స్టూడియో ప్రాంగణంలోని ఒక సెట్ లో షూటింగ్ జరుగుతుండగా అనుకోని తప్పిదంతో తారక్ ప్రమాదానికి గురయ్యాడు. రిబ్స్ ప్రాంగణంలో నొప్పి వచ్చినట్లు సోర్సెస్ చెబుతున్నాయి. యూనిట్ మెంబర్స్ వెంటనే అతని స్పాట్ నుంచి షిఫ్ట్ చేసి ఒక ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు ముందుగా ఎక్స్రేలు, స్కానింగ్లు చేసి గాయాలు పెద్దవేం కాదన్నారు. ఈ సంఘటన ఎన్టీఆర్ షూటింగ్ షెడ్యూల్ ను కాస్త డిస్టర్బ్ చేసినా అతను త్వరలోనే సెట్స్ కు వచ్చే అవకాశం ఉంది. ఎన్టీఆర్ టీం మొత్తం ఈ యాక్సిడెంట్ తర్వాత అలర్ట్ అయ్యారు. షూటింగ్ స్పాట్ లో సేఫ్టీ ప్రోటోకాల్స్ ను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఈ యాడ్ షూటింగ్ ఒక ప్రముఖ బ్రాండ్ కు సంబంధించింది. గతంలోనూ జూనియర్ ఎన్టీఆర్ కు షూటింగ్ సమయంలో చాలాసార్లు దెబ్బలు, గాయాలు తగిలాయి. అతని డెడికేషన్, స్టంట్స్ చేసే స్పిరిట్ వల్ల ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతూ వచ్చాయి. ముఖ్యంగా ఆది వంటి సినిమాల సమయంలో అతను గాయపడ్డాడు. 2002లో వివి వినాయక్ డైరెక్షన్ లో వచ్చిన ఆది షూటింగ్ సమయంలో ఎక్కువ యాక్షన్ సీక్వెన్స్లు ఉండడంతో ఎన్టీఆర్ కు గాయాలయ్యాయి. అలాగే సింహాద్రి, రాఖీ, యమదొంగ లాంటి సినిమా షూటింగ్స్ లోనూ గాయపడ్డాడు తారక్. ఈ సినిమాలన్నీ హిట్టే. మొన్న దేవర షూటింగ్ సమయంలోనూ రిస్ట్ ఇంజరీతో బాధపడ్డాడు ఎన్టీఆర్. 2009లో ఎన్టీఆర్ కు జరిగిన మేజర్ యాక్సిడెంట్ ఫ్యాన్స్ కు భయం తెప్పించింది. తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తూ ఖమ్మం నుంచి హైదరాబాద్ కు తిరిగి వస్తుండగా సూర్యాపేట సమీపంలో అతని కారు తలకిందులుగా తిరిగింది. ఈ ప్రమాదంలో ఎన్టీఆర్ కు తల, చేతులు, రిబ్స్ లో గాయాలయ్యాయి. స్పైన్ లో చిన్న ఫ్రాక్చర్ అయింది. అతనితో పాటు రాజీవ్ కనకాల, ఇతరులు కూడా గాయపడ్డారు. ఈ సంఘటన ఎన్టీఆర్ జీవితంలో ఒక ముఖ్యమైన ఎపిసోడ్ గా నిలిచింది. ఇప్పుడయ్యే గాయాలన్నీ చిన్న చిన్నవే. అతను త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు అభిమానులు.